మనవి కాని డబ్బుల్ని ఇన్వెస్ట్‌మెంట్‌కి వాడొచ్చా సార్? డెఫినిట్‌గా, డెఫినిట్‌గా 1000% వాడొద్దండి. డెఫినిట్‌గా 1000% మీరు వాడొద్దు. ఒకవేళ మీరు ఇన్వెస్ట్‌మెంట్ అని దేని గురించి అంటున్నారో తెలీదు గానీ, ఒకవేళ అది మీరు గనక నడిపిస్తున్న వ్యాపారం అయ్యుండి, ఆ వ్యాపారంలో ఏదైతే మీరు వ్యాపారం చేస్తున్నారో, ఆ వ్యాపారం మీద బాగా పట్టుండి, ఆ వ్యాపారాన్ని గనక మీరు ఎక్స్‌పాండ్ జేసి అంటే విస్తరించదలుచుకొని, ఆ విస్తరణకి అనుకూలంగా కావాల్సిన డబ్బు కోసం గనక మీరు బయట నుంచి ఇన్వెస్ట్‌మెంట్ కోసం తీసుకుంటే, అది ఒక్కటే నేను అంగీకరించగలిగింది. అది కాకుండా మీరు బయట నుంచి డబ్బులు తీసుకొచ్చి, మీకు తెలియని ఇన్వెస్ట్‌మెంట్స్ చేస్తూ, ఈ మధ్య కాలంలో కొంతమంది నా దగ్గర గూడా కేసులొచ్చినియి. నేను షేర్ మార్కెట్‌లో బాగా చేస్తానని చెప్పి, బాబాయ్ నీ దగ్గర రూ. 1,00,000 మామయ్య నీ దగ్గర రూ. 1,00,000 అని చెప్పి, అక్కడి నుంచి, ఇక్కడి నుంచి డబ్బులు లక్షలు, లక్షలు తీసుకొచ్చి వీళ్ళు షేర్ మార్కెట్‌లో ప్రయోగాలు చేసి, వీళ్ళు డబ్బులు పోగొట్టుకొని వాళ్ళకి తిరిగి ఇవ్వలేక, వీళ్ళు తిరిగి సంపాదించలేక, వాళ్ళకి మొహం చూపించలేక, ఆఖరికి సూసైడ్ దాకా కూడా వెళ్ళిన సంఘటనలు నాకు తెలుసు. సో, మనకి తెలియని ఇన్వెస్ట్‌మెంట్‌కి మనవి కాని డబ్బుల్ని వాడటం అనేది చాలా, చాలా, చాలా రిస్క్.